ఎల్పియు ప్లేస్మెంట్ల రికార్డులు సృష్టిస్తోంది. ఫైనల్ ఇయర్ స్టూడెంట్ 2.5 కోట్ల ప్యాకేజ్ పొందుతున్నారు. 1700 మందికి పైగా ఎల్పియు స్టూడెంట్స్ 10 లక్షల నుంచి 2.5 కోట్ల ప్యాకేజెస్ పొందారు. విద్యా విప్లవం ప్రారంభమైంది లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో. ఏపీలో మామిడి రైతుల అవస్థలో చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మామిడి పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్నా కిలో 5 రూపాయలకే జ్యూస్ పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని పుత్తూరు జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిపివేశారు. గత 10 రోజులుగా తిండి తిప్పలు లేక రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు రైతులు. అయితే మ్యాంగో రైతుల అవస్థలను పక్కన పెట్టి అడ్డదారుల్లో టోకెన్లు జారీ చేస్తున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు. ఏపీలో మామిడి రైతుల అవస్థలను చంద్రబాబు ప్రభుత్వం పట్టించుకోవటం లేదు. చిత్తూరు జిల్లా గంగాధర నెల్లూరులో మామిడి పంటను అమ్ముకునేందుకు రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. మార్కెట్లో ధర భారీగా పలుకుతున్న కిలో 5 రూపాయలకే జ్యూస్ పల్ప్ ఫ్యాక్టరీలు కొనుగోలు చేస్తున్నాయని ఆగ్రహాన్ని వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం తమ సమస్యను పరిష్కరించాలని పుత్తూరు జాతీయ రహదారిపై 2 కిలోమీటర్ల మేర ట్రాక్టర్లు నిలిపివేశారు. గత 10 రోజులుగా తిండి తిప్పలు లేక రోడ్లపైనే పడిగాపులు కాస్తున్నారు రైతులు. అయితే మ్యాంగో రైతుల అవస్థలను పక్కన పెట్టి అడ్డదారుల్లో టోకెన్లు జారీ చేస్తున్నారు జ్యూస్ ఫ్యాక్టరీ యజమానులు. ఇదే అంశంపై పూర్తి సమాచారం మా కరెస్పాండెంట్ విజయమూర్తి అందిస్తారు. విజయమూర్తి, దాదాపు 10 రోజుల నుంచి తీవ్ర ఇక్కట్లు ఎదుర్కొంటున్నారు. రోడ్ల మీదే ఉండిపోయారు. తిండి నీళ్లు నీడా లేక అవస్థలు పడుతున్నామని చెప్తున్నారు మామిడి రైతులు. ఎందుకు వీరు ఈ సమస్యను ఎదుర్కోవాల్సి వస్తుంది? ప్రభుత్వం దీని మీద ఏమైనా స్పందించిందా? ఎట్లాంటి ఆరోపణలు వినిపిస్తున్నాయి? అనుశ్రీ, ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మామిడి రైతుల కష్టాలను పట్టించుకునే వారే కరువయ్యారు. గడిచిన ప్రభుత్వంలో కిలో మామిడి ధర సరాసరిన 15 రూపాయల నుంచి 30 రూపాయల వరకు లాభంగా రుచి చూసినటువంటి యొక్క మామిడి రైతులు కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కిలో 8 రూపాయలకు కొనుగోలు చేయాలంటూ అధికారులు నిర్దేశించినప్పటికీ, ప్రభుత్వం నిర్దేశించినప్పటికీ క్షేత్రస్థాయిలో కిలో 5 రూపాయలకి కొనుగోలు చేస్తూ మామిడి రైతులను అడ్డంగా దోచుకుంటున్నాయి ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీలు. ప్రధానంగా ఉమ్మడి చిత్తూరు జిల్లాలో మొత్తం 50కి పైగా ఉన్నటువంటి యొక్క జ్యూస్ ఫ్యాక్టరీలు ప్రస్తుతం 30కి మాత్రమే రన్నింగ్లో ఉన్నాయి. వీటిలో ఉన్న జ్యూస్ ఫ్యాక్టరీల్లో కూడా ప్రధానంగా రైతుల నుంచి కొనుగోలు చేయాల్సినటువంటి మామిడి విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోంది. దీని యొక్క ప్రభావం ఏ విధంగా ఉందంటే, జ్యూస్ ఫ్యాక్టరీలో ముందే 2 కిలోమీటర్ల మేర ఈ యొక్క మామిడి లోడుతో వచ్చినటువంటి ట్రాక్టర్లు యొక్క బారులు తిరుగుతూ ఉన్నాయి. కేవలం అధికార పార్టీకి సంబంధించి, కూటమి నేతలకు సంబంధించినటువంటి రైతుల ట్రాక్టర్లు మాత్రమే లోపలికి అనుమతిస్తున్నారు. దొంగచాటున యొక్క జారీ చేసేటువంటి యొక్క పాసుల విషయంలో ముందుగా వచ్చిన వాళ్ళకి ముందుగా లోపలికి అనుమతిస్తామంటూ ఓవైపు చెప్తున్నప్పటికీ ఈ టోకెన్ల జారీ విషయంలో అధికార కూటమి నేతలకు సంబంధించిన వారికి మాత్రమే జారీ చేస్తూ మిగిలినటువంటి రైతులను పక్కన పెడుతూ ఉండడంతో రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. 2-3 రోజులుగా ఫ్యాక్టరీల ముందు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితులు ఈరోజు జీడి నెల్లూరు నియోజకవర్గంలో ఈ యొక్క జైన్ పల్ప్ ఫ్యాక్టరీ ముందు రైతులు పడిగాపులు కాస్తున్నటువంటి పరిస్థితి. 2 నుంచి 3 కిలోమీటర్ల మేర ఈ యొక్క జ్యూస్ ఫ్యాక్టరీకి ఎదుట ట్రాక్టర్ లోడుతో, మామిడి లోడుతో ఇదంతా కూడా పడిగాపులు కాస్తున్నప్పటికీ అధికార యంత్రాంగం మాత్రం ఏమాత్రం పట్టించుకోవడం లేదు. సాక్షాత్తు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి సొంత జిల్లాలో ఈ యొక్క మామిడి రైతుల కష్టాల విషయంలో గట్టెక్కించకుండా వారిని నిలువున ముంచేసిందని చెప్పి వారంతా కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నటువంటి పరిస్థితి. ప్రధానంగా జీడి నెల్లూరు పుత్తూరు ప్రధాన రహదారి పైన 3 కిలోమీటర్ల మేర 2 వైపులా కూడా నిలిచిపోయినటువంటి పరిస్థితి. ప్రభుత్వం చెప్తున్నటువంటి మాటలకు క్షేత్రస్థాయిలో జ్యూస్ ఫ్యాక్టరీలు 5 రూపాయలకు మాత్రమే కొనుగోలు చేస్తూ వాళ్ళు నిలువున మోసం చేస్తూ ఉన్నాయి. దాదాపు 5 లక్షలకు పైగా టన్నుల ఉత్పత్తి తోతాపురి రకం యొక్క దిగుబడి వచ్చింది. కానీ రైతుల విషయంలో మాత్రం ఈ యొక్క ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరించడం పట్ల మామిడి రైతులంతా కూడా తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం తిరుపతి జిల్లా కలెక్టర్ కూడా మీడియా సమావేశం నిర్వహించి 8 రూపాయలకే కొనుగోలు చేయాలంటూ ఆదేశాలు ఇచ్చినప్పటికీ క్షేత్రస్థాయిలో ఇది అమలు జరగడం లేదన్న వాస్తవాన్ని వాళ్ళు గ్రహించిన ప్పటికీ కూడా 8 రూపాయలు కొనుగోలు చేస్తున్నామంటూ పైకి చెప్తున్నారు. కేవలం కిలో 5 రూపాయలకే మామిడి రకాన్ని, తోతాపిరి రకాన్ని కొనుగోలు చేస్తూ ఉన్నారు. ఆ అధికారుల ఆదేశాలను ఏమాత్రం పట్టించుకోవడం లేదు. క్షేత్రస్థాయిలో మామిడి రైతులు మాత్రం తీవ్ర ఇబ్బందులు పడుతూ ఉన్నారు. అనుశ్రీ, థ్యాంక్ యూ మూర్తి.